వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఉండబోతా ఉన్నాయి? మార్చిలో కల్లా వాళ్ళ పదవి కాలం ముగిసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించిన ఏమన్నా ప్రణాళిక సాగుతుందంటారా? 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ప్రగతి పరుగులు పెట్టింది. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నడిచినాయి. చిన్న చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. అందుకనే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మేము ప్రజల పక్షాన నిలిచేటువంటి ఒక ప్రయత్నం చేశాం. ఈరోజు అధికార పార్టీ అనేక హామీలు ఇచ్చింది. నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు కదా. కాబట్టి దాని ఫలితాన్ని తప్పకుండా చవి చూస్తారు. విద్యావంతులు, సమాజాన్ని చదివేటువంటి వాళ్ళు, ఒక చైతన్యం కలిగినటువంటి తెలంగాణ విద్యావంతులు తప్పకుండా చక్కని నిర్ణయం తీసుకుంటారు అనేది నాకు సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉన్నది. గెలిచినా ఓడినా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన మరి కొట్లాడుతూ ఉన్నది, ఉద్యోగస్తుల పక్షాన కొట్లాడుతూ ఉంది. కానీ 100 మంది కౌరవుల్లాగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కౌరవుల్లాగా 100 మంది ఉన్నారు. ఒక్కడన్నా మాట్లాడినా అండి? నిన్నటికి నిన్న ఖమ్మంలో వేణు అనేటువంటి నిరుద్యోగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే కనీసం ఒక్క కాంగ్రెస్ వాడు మాట్లాడినా? అదే మా నాయకులు వెళ్ళిండ్రు. మా నాయకులు పువ్వాడ అజయ్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి తాతామధు గారు కానీ, వాళ్ళు వెళ్తే వాళ్ళను కూడా అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేనికోసం? ఈరోజు ఉద్యోగస్తులు డిఏల కోసం, పిఆర్సీ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా మీరు ఇప్పటివరకు? ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు, డిగ్రీ పీజీ చదువుతున్నటువంటి వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్లు రాక నానా తంటాలు పడుతూ ఉన్నారు. కళాశాల యాజమాన్యాలు ఈరోజు కాలేజీలు నడపలేనటువంటి ఒక పరిస్థితి. వడ్డీలు కట్టలేకపోతా ఉన్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేకపోతున్నారు, కాలేజీలు మూతపడుతున్నాయి. ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎమ్మెల్సీ కానీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిలా? మాట్లాడింది మేము, ప్రజల పక్షాన కొట్లాడుతున్నది మేము. దీన్ని తప్పకుండా తెలంగాణ విద్యావంతులందరూ కూడా గమనిస్తారు. అది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అయినా, లేకపోతే మా ఖమ్మం, నల్గొండ, వరంగల్ అయినా, ఎన్నిక ఎక్కడొచ్చినా తప్పకుండా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. ఎమ్మెల్సీగా 100% మేము గెలుస్తాం. ఎమ్మెల్సీతోనే వాళ్ళ పతనం ప్రారంభమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. రాకేష్ రెడ్డి గారు బరిలో ఉండబోతున్నారు. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు కూడా కోరుకుంటా ఉన్నారు. మనం చెప్తున్నది కాదు, మొన్న చూసాము రాకేష్ అన్న రావాల్సిందే అన్నట్టుగా వాళ్ళు కోరుతా ఉన్నారు. మరి బరిలో ఉండబోతా ఉన్నారా? తప్పకుండా పార్టీ ఆదేశిస్తే నేను తప్పకుండా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నా. పార్టీ ఎమ్మెల్సీ పోటీ చేయమంటే ఎమ్మెల్సీగా పోటీ చేస్తా, పార్టీలో పని చేయమంటే పార్టీలో పని చేస్తా, ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. నేను ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి వాడిని, ప్రజల కోసం కొట్లాడేటువంటి వాడిని. కాబట్టి తప్పకుండా నాకు అవకాశం ఇస్తే పోటీ చేయడం కాదు, 100% కాంగ్రెస్ వాళ్ళని ఇంటికి పంపిస్తాను.